అప్పుడు కురురాజు అయినటువంటి పాండురాజు గొప్ప సేనతో కలిసి బ్రాహ్మణుల మహర్షుల ఆశీర్వాదాలను పొందుతూ హస్తినాపురంలోకి ప్రవేశించాడు. కురురాజు కదా ఇప్పుడు. తన భార్య అయినటువంటి కుంతితో కలిసి తన భవనంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గృహప్రవేశం జరిగింది. గృహాన్ని నింపుకుంటారంటారే, నింపుకున్నారు ఇప్పుడు. తర్వాత భీష్ముడు వంశం బాగా వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో పాండురాజుకు మరొక పెళ్లి చేయాలని భావించాడు. అసలు ఈ ముసలోడిది ఒట్టి పెళ్లి చేయటమే అయిపోయింది. అప్పటి నుంచి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో తెలియదు. ఎప్పటి నుంచి ప్రారంభం పాపం. ఎత్తుకొచ్చాడు, వాళ్ళకి పెళ్లి చేశాడు, ఇదే పని. వృద్ధులైన మంత్రులతోనూ బ్రాహ్మణులతోనూ మహర్షులతోనూ చతురంగ బలంతోనూ కలిసి భీష్ముడు మద్ర నగరానికి వెళ్ళాడు. అక్కడ మద్రరాజు భీష్ముడు వచ్చాడని విని ఎదురు వెళ్ళి స్వాగతం పలికి రాజమందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. భీష్ముడిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి సత్కరించి పూజించి, అయ్యా మీ రాకకు కారణమేమిటండి అని అడిగాడు. భీష్ముడు, మద్రరాజా, నేను కన్య కోసమై వచ్చాను. మాద్రి అనే పేరుతో నీకొక సోదరి ఉందని, ఆమె సాధు స్వభావురాలు, మంచితనానికి పేరు పొందిందని నేను విన్నాను. ఆమెను పాండురాజు కోసమని కోరుతున్నాను. నువ్వు మాతో వియ్యమందుకోవటానికి తగినవాడువు. ఎందుకంటే 100 పుత్రులు కంటాడు కదా ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు. పాండుకు ఏమైనా అనిపిస్తుందేమో, ఏమో 4-5 మందిని కంటాడేమో, అప్పుడేమైనా బాధపడతాడేమో, అంతా అదే పని ఈయనకి. అందుకని ఇంకొక పెళ్లి చేస్తే దాంట్లో కూడా ఒక 10-12 మంది పిల్లలు పుడతారేమో అని యోచన చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ లేదు, నేను అనుకుంటున్నా. లేకపోతే ఇదేంటి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేది. హాయిగా కుంతి వచ్చింది కదా, శక్తివంతురాలు కుంతి వచ్చింది కదా. మేము నీకు తగిన వారము, ఆలోచించు అని పెండ్లికి ఆహ్వానం ఇచ్చాడు. సంబంధానికి, మా సంబంధాన్ని అంగీకరించు, కాదనొద్దు అన్నాడు. మాతృరాజు అయిన శల్యుడు, ఓ దేవవ్రత, మీతో సంబంధం కలుపుకోవటం నాకు ఇష్టమే. శల్యుడు, జ్ఞాపకం పెట్టుకోండి. అయితే మా వంశంలో ఒక ఆచారం ఉంది. ఈ కన్యను ఇవ్వాలంటే శుల్కం ఇవ్వాలి. అది మంచో చెడో నాకు తెలీదు. ఒక కన్యాశుల్కం. ఆ ఆచారాన్ని పాటిస్తాను కానీ అతిక్రమించను. ఈ కన్యాశుల్కం గురించి అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసునని అనుకుంటాను. ఇది మా కులధర్మం. ఇదేంటి ఇట్లా కన్యాశుల్కం అట్లా ఇచ్చి తీసుకోవటం ఏమిటో, ఇట్లా ఇప్పుడు వరాశుల్కం, వరా కట్నం అంటారు ఇప్పుడు. మా కులధర్మమయ్యా, అందుకని అట్లా వ్యాపారాలు అట్లా కట్టి తీసుకుంటారు చాలామంది. ఇది మా కులధర్మం. అప్పుడే ప్రారంభమైపోయిందండి శుల్కం, కన్యాశుల్కం. మా తాతగారు చెప్తూ ఉండేవారు. ఆయనకు 6 మంది ఎంతో పిల్లలు, ఆడపిల్లలు. కన్యాశుల్కం పాపం ఇచ్చి వాళ్ళు 2-3 పెళ్లి చేసుకొని వెళ్ళారట. అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఆడపిల్లని కంటే ఆడపిల్లనే కనాలా అని. ఒక కాలం ఉండింది, ఇప్పుడు కంటే మగపిల్లనే కనాలా అంటాం. అది వేరే, ఇప్పుడు కాలం వేరే, అప్పుడు కాలం వేరే. ఇది మా కులధర్మం. ఈ విషయంలోనే నేను సందేహిస్తున్నాను, నీకు చెప్పలేకపోతున్నా. కొంచెం శల్యుడికి కొంచెం సిగ్గుపట్టింది. ఎక్కడైనా కన్యాశుల్కం విచారంగా చెప్పుకో, మా పద్ధతి అట, వాళ్ళ పద్ధతి అట. కొన్ని ఇళ్లలో పెళ్ళెప్పుడు చంపి పారేస్తాడు వాళ్ళు. మా పద్ధతి ప్రకారం ఎక్కడ లేని పద్ధతులు వచ్చేస్తాయి, ఒక్కటే ఆచరించరు వాళ్ళు.
డబ్బులు పీక్కోవటానికి మాత్రం పద్ధతులు బాగుంటాయి. మా పద్ధతులే చెంబు నీళ్ళు ఇస్తే వెండి చెంబు నీళ్ళే ఇవ్వాలా, ఏం వేరే చెంబు నీళ్ళు ఇస్తాయో లేదా, అందుకని నీకు చెప్పలేకపోతున్నాను అన్నాడు శల్యుడు. భీష్ముడు ఇంతే కదా, ఇందులో సందేహం ఉంచవలసిన పనేముంది, ఇది ధర్మమే, దీనిని బ్రహ్మదేవుడే ధర్మమని చెప్పాడు, ఈ ఏర్పాటును మీ పూర్వీకులు కూడా చేశారు, అది ధర్మమే, దీని జ్ఞానులు సమ్మతించారు, అది ధర్మమే, ఇందులో తప్పు లేదు, అది ధర్మమే, మీ కుల మర్యాదలను మేము పాటిస్తాం, అది ధర్మమే అని బంగారు నగలు, విచిత్రమైన రత్నాలు వేల కొద్దీ శల్యుడికి ఇచ్చాడు. దురాశాపరుడు శల్యుడు అన్నీ తీసుకున్నాడు మొత్తం. అంతేకాకుండా ఏనుగులు, గుర్రాలు, రథాలు, వస్త్రాలు, ఆభరణాలు, మాలలు, ముత్యాలు, పగడాలు కానుగ్గా ఇచ్చాడు. ఎన్నో ఏనుగులు ఇచ్చాడు. శల్యుడు వాటిని పుచ్చుకొని ఎంతో సంతోషించాడు. సంతోషించి తన చెల్లెలైన మాద్రిని చక్కగా అలంకరించి భీష్ముడికి ఇచ్చాడు. అప్పుడే అయిపోయినట్టు లెక్క, మీరు కావాలంటే మీ ఖర్చుతో పెళ్లి చేసుకోండి అని ఇచ్చేశాడు. ఇంత ఇచ్చి తను పెళ్లి కూడా చేసి ఇవ్వలే. తీసుకువెళ్ళండి. భీష్ముడు శల్యుడి వద్ద సెలవు తీసుకొని మాద్రితో కలిసి హస్తినకు చేరాడు. ఇది ఏం పెండ్లో, ఇది ఏమిటో తెలియదు. తరువాత ఒక శుభముహూర్తంలో ఈందే ఖర్చు అంతా పాండురాజు మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. అంతా వీళ్ళదే. వాళ్ళు వచ్చారు పెళ్లికి, భోజనానికి. ఫస్ట్ క్లాస్గా తిని వెళ్ళారు. వాడు కూడా సామాన్యవాడు కాదులేండి, ముందు వస్తుంది వాడి కథ. అంతఃపురంలోకి చేర్చుకున్నాడు నిదానంగా. కుంతి, మాద్రి అనే ఇద్దరు భార్యలతో కలిసి సుఖంగా జీవించాడు మా రాజుగారు. ఒకనాడు దండయాత్రకై బయలుదేరాడు. వీళ్ళదంతా మామూలే కదా, లేక దండయాత్రకు వెళ్ళాలా, లేకపోతే వేటకైన వెళ్ళాలా, ఇవి రెండే వాళ్ళది. ఎక్కడికైనా వెళ్ళాలంటే మార్కెట్కి ఊరూరికి వెళ్ళరు, దండయాత్రకై బయలుదేరాడు. ముందుగా భీష్ముడు మొదలైన పెద్దలకు నమస్కారాలు చేసి, తర్వాత అన్నగారైనటువంటి ధృతరాష్ట్రకి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. నమస్కారం, ఎందుకంటే కనపడదు కదా, భార్యకు కనపడదు కదా ఏం జరిగేది కూడా, అందుకని చెప్పాలా నమస్కారం చేస్తున్నాను అని. కురు ప్రముఖులు అందరి ఆమోదం కూడా పొందాడు. అందరితో అనుమతి తీసుకున్నాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడినటువంటి పెద్ద సేనతో కలిసి భూమినింతా జయించాలని బయలుదేరాడు. ఎందరో రాజులతో యుద్ధానికి దిగి ఓడించాడు కూడా. ఎంతోమంది ఓడిపోయారు. బాగా గర్వించి తప్పు చేసిన దశార్ణ దేశాధిపతిపై ముందుగా దాడి చేసి అతన్ని ఓడించాడు. తర్వాత తన సైన్యాన్ని మగధ దేశం వైపు నడిపించాడు. ఆ మగధ రాజు ఎంతోమంది రాజులను పీడించాడు, వధించాడు. అటువంటి మగధ రాజు అయినటువంటి దీర్ఘుణ్ణి అతడి రాజగృహంలోనే వధించాడు. అటువంటి క్రూరమైనటువంటి రాజులంతా వధించాడు. అక్కడి సంపదను తీసుకొని మిథిలకు వెళ్ళి అక్కడ విదేహ రాజును ఓడించాడు కూడా. మళ్ళీ కాశీ, సుహ్మ, పుండ్ర రాజ్యాల్లో విజయ పతాకాన్ని ఎగరవేసి కురువంశీయులకు గొప్ప కీర్తి కలిగించాడు పాండురాజు. సామాన్యంగా ఏదో పాండురాజు ఏదో ఒళ్ళంతా ఎగో ఉంది, ఏదో కాయలాగా ఉన్నాడు, ఏదో కుర్చీలో కూర్చున్నాడు, ఈచి చైర్లో అనుకున్నాం మనం. అది కాదు, చాలా పెద్ద ఆయన పాండురాజు. మొదట్లో అనుకున్నాం గుడ్డోడేమో పాపం కూర్చున్నాడు, ఈ పాండురాజు ఏమిటి ఒళ్ళంతా తెల్లగా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని అనుకున్నాం కదా. అనుకుంటే అప్పుడేమనుకుంటాం, రాజు కదా ఈచి చైర్లో కూర్చొని హాయిగా ఉంటాడేమో అనుకున్నాం. అట్లా కాదు, ఈయన పెద్దరాజు. అబ్బోయి, పాండురాజు రాజులను లోపరుచుకొని తన వశంలో చేర్చుకొని కొంతమంది తన వంశంలో కూడా చేర్చుకున్నాడని చెప్తారు. తనకు కప్పాలు కట్టేటట్లుగా చేసుకున్నాడు, కప్ప కానుకలు వచ్చేటట్టుగా చేసుకున్నాడు. అందరూ తీసుకొచ్చి కప్ప కానుకలు ఇవ్వాల్సిందే. కప్పలు కాదు, కప్ప కానుకలు అంటే ఆభరణాలతో కూడినటువంటి. ఇలా ఓడిపోయిన రాజులందరూ భూమిపైన ఒక్క పాండురాజునే సూర్యుడిగా భావించారు. ఓడిపోయిన వాళ్ళంతా ఇంకేం భావించాలండి?
పాండురాజును ఒక సూర్యుడని కదా భావించాలా, ఇంకేం భావిస్తారండి? అట్లే కదా భావించాలి. తలలు వంచి చేతులు జోడించి రాజులిచ్చిన మణులు, ముత్యాలు, పగడాలు, ఇవే కప్ప కానుకలంటే. పగడాలు, బంగారం, వెండి, గోవులు, అశ్వాలు, రథాలు, ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, కంబళ్ళు, రత్నాలు, పరుపులను, పురుగులు కాదు పరపులను పాండురాజు స్వీకరించాడు. అంటే చాపలు, అవన్నీ కప్పుకొనేది, దుప్పట్లు, కమ్మళ్ళు, ఒక్కటి కాదు అన్నీ స్వీకరించాడు. మొదటి నుంచి చిన్నది వరకు స్వీకరించాడు. చీపురు కట్ట కూడా వదలలేదు, అది కూడా స్వీకరించాడు. అంత గొప్ప సంపద, అంత గొప్ప సంపదతో హస్తినకు తిరిగి వచ్చి ప్రజలందరినీ ఆనందింపజేశాడు. వస్తున్నాయి 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 అంత వైభవంగా తీసుకొస్తున్నాడు. ఒక్కటి వదలలేడు. అన్ని చీపురు గీపురు పాత చెప్పులు అన్నీ ఎత్తుకొని వచ్చాడండి. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని బండ్లో. లోకంలో కురువంశానికి కీర్తి తెచ్చిన భరతుడి కీర్తి లోపించే సమయంలో, అంటే భరతుడి కీర్తి లోపించే సమయంలో పాండురాజు దండయాత్ర చేశాడు. భరతుడి కీర్తి అట్లా పెట్టేశాడు. మళ్ళీ కీర్తిని నిలబెట్టాడు. ఇంకేమి భరత వంశంలో కీర్తి పోతుంది అనగానే పాండురాజు మళ్ళీ అంతా సర్దుకొని మళ్ళీ ఒక లెవెల్లో పెట్టారు. కురువంశం గురించి మళ్ళీ అందరూ ప్రశంసించేలాగా చేశాడు. బాగుంది. సామాన్లు చాలా తీసుకొచ్చాడు. అందరూ పాండురాజు విషయంలో సంతోషంగా ఉన్నారు. విజయ యాత్ర చేసి తిరిగి వచ్చిన పాండురాజుకు భీష్ముడు మొదలైన పెద్దలు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. పలికంతా భీష్ముడుకు సంతోషమైంది, అందరికీ సంతోషమైంది. చూశారు, ఒక 40 కిలోమీటర్ల వరకు బండ్లు ఉన్నాయి. దండిగా సామాన్లు తీసుకొచ్చాడు. అసలు ఈ ఊరే పడుతుందో లేదో అట్లా తీసుకొచ్చాడు. పాండురాజు గెలుచుకొని తీసుకువచ్చినటువంటి సంపద లెక్క పెట్టడానికి వీలు లేకుండా అనంతంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అన్ని ఉన్నాయి బండ్లు, అయ్యో చెప్పడానికి వీల్లేదు. ఒక 16 లక్షల గాడిదలు ఉండొచ్చు. 16 లక్షల గాడిదలే ఉంటే ఏనుగులు ఎంత ఉండొచ్చు, గుర్రాలు ఎంత ఉండొచ్చు, ఒక్కట రెండా. ఈ గాడిదలు ఎందుకు అని ఎవరో ప్రశ్నించారు. అయ్యా, ఈ మహారాజు అంటారు, మీరు పాండురాజు అంటారు, ఉత్తమమైనటువంటి మహాభారతాన్ని కథ చెప్తున్నారు, ఈ మధ్యలో ఈ గాడిదలు ఏమిటి అనుకోవచ్చు మీరు. గాడిదల సంగతి నేను చెప్తున్నా అండి. హరివంశంలో ఒక యుద్ధం జరిగింది. అది వింటే మీకు తెలుస్తుందండి. ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దగ్గర సైన్యం లేదు, ఒట్టి గాడిదలే ఉండేది ఆయన దగ్గర. అప్పుడు కృష్ణుడికి అర్థం కాలే, ఆయనే సృష్టి అయినప్పటికీ అర్థం కాలే, ఏంటి ఇన్ని గాడిదలు పెట్టుకున్నాడు. ఏదో ఒక అక్షోహిణి గాడిదలు పెట్టుకున్నాడట. ఇవి ఏం చేస్తాయి గాడిదలు? ఇంత తమాషా తెలుసేమండి గాడిదలు చేసే పని. గుర్రాలు, ఏనుగులు వచ్చాయి. హరివంశం కథ వింటే మీకు తెలుస్తుంది. భలే బాగుంది. ఇంకేం యుద్ధం పడాలా. ఈ మహారాజు ఏం చేశాడు? కృష్ణుడు చూస్తూనే ఉన్నాడు. ఏం చేస్తాడు వీడు? చూస్తాం ఈ గాడిదలతోని. ఎన్నో ఒక అక్షోహిణి గాడిదలు ఉన్నాయట. అన్నీ వెనకల ముందర అన్ని వెనకలు ఇట్లా తల్ల కిందలు పెట్టాడట. అందరు అటువైపు ముఖం, ఇటువైపు. వీళ్ళు చూశారు, గుర్రాలు అశ్వాలు పెట్టుకొని చూశారు. అన్ని గాడిదలు అంతా వెనక్కి తట్టున్నాయి. వీళ్ళకి అర్థం కాలే. కొంతమంది నవ్వుకున్నారు, హే ఏంటి వీడికి ఏం తెలీదు, మేము ఏమైనా చేసేసుకోవచ్చు అని. యుద్ధానికి ఒక్క సిగ్నల్ ఇస్తారు కదండి. అటువైపు సిగ్నల్, ఇటువైపు సిగ్నల్ ఇస్తారు కదండి. మధ్యలో ఒకరు నిల్చో ఉంటారు కదండి సిగ్నల్ ఇవ్వటానికి. అదే ఈ రన్నింగ్ రేస్లో సిగ్నల్ ఇస్తారు కదండి. ఒలింపిక్ గేమ్స్లో చూసాము కదండి. అట్లా ఒక గుడ్డ పెట్టుకుంటారండి. అట్లా ఒక్క సిగ్నల్ ఇచ్చారండి, అంతేనండి. ఈ గాడిదలు వెనక వచ్చి తన్నటమే పని. ఆ గుర్రాల యొక్క మకాలు గాడిదలు తన్ని ఇక అంతే పరిగెత్తిపోయారు. ఆ రోజు గాడిదలే గెలిచాయట. అందుకని ఇన్ని గాడిదలు తీసుకొచ్చాడు అనిపిస్తుంది ఈ పాండురాజు. భీష్ముడు అడిగాడు, ఇన్ని గాడిదలు తీసుకొచ్చాడు వీడు.
పాండురాజు ముందుగా భీష్ముడి పాదాలకు నమస్కరించాడు. ఇంత తెచ్చిన సమృద్ధి అయినటువంటి ఒక సంపత్తు ప్రజలకు పంచిపెట్టేసేలా అనే విధంగా తీసుకొచ్చానన్నాడు. తర్వాత ప్రజలను ఆదరించాడు, సత్కరించాడు. సత్కరించకేమి ఇవంతా మరి అందరికీ 2 గాడిదలు ఇచ్చాడో తెలీదు. విజయలక్ష్మితో తిరిగి వచ్చినటువంటి పాండురాజును భీష్ముడు కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు కదా, కొడుకు కదా. అప్పుడు 100ల కొద్దీ తుర్యనాదాలు, బేరిధ్వనులు మ్రోగాయి. అంటే డమడమడమడమడమడమ శబ్దాలు, పటాకులు అంతా కొట్టారు. పాండురాజు అందరినీ ఆనందింపజేస్తూ హస్తినాపురంలోకి ప్రవేశించాడు. గొప్ప రాజుగా వచ్చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి తన బాహుబలంతో సంపాదించి తీసుకొని వచ్చినటువంటి ధనాన్ని అన్నగారి అనుమతితో సత్యవతికి, అంబాలికలకు, భీష్ముడికి సమర్పించాడు. అంత ధనం ఉంది అక్కడ. కొంత ధనాన్ని విదురుడికిచ్చాడు, కొంత ధనాన్ని మిత్రులకిచ్చాడు, సంతోషపరిచాడు. కొంత ధనాన్ని బీదవాళ్ళకిచ్చాడు. బీదవాళ్ళు లేరండి అక్కడ, ఎతికినా లేరు, పట్టీలో లేరు, ఎవరు తీసుకునేవాళ్ళే దిక్కులేరు. మాకెందుకు పోనే. తల్లి అయినటువంటి అంబాలిక పాండురాజును కౌగలించుకొని ఆనందించింది. అంబాలిక జ్ఞాపకం పెట్టుకోండి. అలా పాండురాజు యొక్క భుజబలంతో ధృతరాష్ట్రుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు కనపడకపోయినా 100 అశ్వమేధ యాగాలు చేశాడట మహానుభావుడు. ప్రతి యాగంలోనూ 1,00,000 బంగారు నాణ్యములు దానం చేశాడు. చేయికేమి తీసుకొచ్చాడు కదా తమ్ముడు. ఇలా సాగుతూ ఉండగా పాండురాజు భార్యలకు వనవాసం మీద మక్కువ కలిగింది. ఊరికే ఉండొచ్చు కదా, అట్లా తిరిగాడుకొని వస్తాను స్కూటర్ తీసుకొని అన్నట్టుగా వీళ్ళకి అనిపించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.